సేదర్ఘాట్ లో లవ్ అఫేర్ అంటే ఇది మన ఫేస్బుక్ పరిచయం ద్వారా ఫేస్బుక్ పరిచయం. ఇప్పుడు మనకి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పరిచయము, ఫేస్బుక్ పరిచయము. మనుషులు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత సగం నాశనం అయిపోయారు కాదు, పూర్తిగా జీరో అయిపోయారు. మన మైండ్ అంతా ఉండగదినే దాని మీద లేదు, సెల్ మీదనే ఉంది. అలాగే ఫేస్బుక్ లో ఒక అమ్మాయి పరిచయం అయింది ఒక అతనికి. అతను ఉండేది నల్గొండ. ఈ వీడియో చూసి వాళ్ళకి అర్థమైపోతుంది, ఎందుకంటే ఇది జరిగింది. ఇప్పుడు ఉన్నారా ప్రెసెంట్ వాళ్ళు? అమ్మాయి లేదు, వాళ్ళు ఉన్నారు. ఎవరైతే పర్సన్ అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి చనిపోయింది. అమ్మాయిని చనిపోలే, చంపేసిండు, ఆత్మహత్య. తను 25 కేజీల కుట్టిండమ్మా అమ్మాయిని చంపేసి. బట్టలు కుట్టుకునే దారం 25 కేజీల బ్యాగ్ ఎంత ఉంటుందమ్మా? గింత ఉంటుంది. అవును, 25 కేజీల బ్యాగ్ లో ఒక ఆడ కూతుర్ని కుట్టి మొదటి చుట్టి తీసుకుపోయి గౌరెల్లి అంటే ఇది వీడియో కూడా ఊరి గ్రామస్తులను అడగొచ్చు మీరు. గౌరెల్లిలో ఇలా జరిగిందా గతంలో? ఈ స్పాట్ లో ఈ రోడ్ ఏదైతే దాడుతున్నామో అదే లొకేషన్. ఎందుకంటే ఎవరైనా పోయి కూడా మీరు అక్కడ వీడియో చేయొచ్చు, దీని గురించి ఆధారించవచ్చు. ఎందుకంటే ఒక ఆడకూతురు విషయం కాబట్టి ఇలా జరిగింది మీరు అడగొచ్చు. ఆ మూమెంట్ లో ట్యాంక్ బండ్ శివ వచ్చి డెడ్ బాడీ తీసిందా లేదా ఇక్కడ కనుక్కోవచ్చు మీరు. మరీ ఘోరం అసలు ఇదైతే. అంటే మేడం అదే కదా, అంత అధ్వానంగా ఒక ఆడకూతురు, ఒక తల్లి శిశువు ఎట్లుంటది కడుపులో, అలా బెండ్ అంటే ఆమెను నమ్మడం తప్ప, వాడిని ప్రేమించడం తప్ప, తను అడిగిన ఆనందాలు ఇవ్వడం తప్ప, అలా చేసినందుకు ఇది ఒక గుణపాఠం అంతే. ఇంకా ఇలా ఆడకూతురు ఎంతమంది ఆగమవుతారు అంటే, అక్కడ ఒక నేపాల్ అమ్మాయిని చూసిన, ఇక్కడ నేను ఒక మామూలు ఒక మనిషి అంటే తను వాళ్ళు ఏమిటో మనకు తెలియదు. విత్ కొంచెం ఉన్నవాళ్ళు, కొంచెం గౌరవంగా బతికిన వాళ్ళే. అమ్మాయి దెబ్బకి వాళ్ళు మొత్తం ఇట్లా కోమలోకి వెళ్ళిపోయారు ఎక్కడో అక్కడ.